ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిసారిగా నారా రోహిత్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనతో నారా రోహిత్ ఉన్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా సాగుతుందో ఆయన మాటలో తెలుసుకుందాం. రోహిత్ గారు మొదటిసారిగా ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, రెస్పాన్స్ బాగుంది. పార్టీకి జనాల్లో మంచి స్పందన ఉంది. సో అంతా బాగుంది. ఓకే, మీరు ఏదైతే ప్రతినిధి సినిమా రిలీజ్ చేశారు, ఆ రిలీజ్ అడ్డుకున్నారు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లేదు, రిలీజ్ అవుతుందండి, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది సినిమా. సో అది పొలిటికల్ సినారియోకి ఏం సంబంధం లేదు, అది ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం. ఆల్రెడీ డేట్ అనుకున్నారు, ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనుకుంటున్నారు? అది సెన్సార్ ఇష్యూస్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. సో డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది. ఎలా రాష్ట్రంలో రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎన్నికల ప్రచారాన్ని మీరు ప్రారంభించారు కదా, రోహిత్కి ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని ప్రజల్లో. ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, ఎన్డీఏ కూటమి విజయం. ఎన్ని సీట్లు వస్తాయని రోహిత్ జోషన్ చెప్తారు? 120+ ఖచ్చితంగా వస్తాయండి తెలుగుదేశం పార్టీ. వైసీపీ పాలన రోహిత్కి నచ్చిందా, నచ్చలేదు? నాకు నచ్చలేదండి, నాకు కాదు, ప్రజలకే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే ఏం చేశారండి, డెవలప్మెంట్ తో పాటు సంక్షేమం చేయడం తప్పు కాదు, బట్ దాంతోపాటు డెవలప్మెంట్, ఫ్యూచర్ ప్రజలకు ఉపాధి అన్ని కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అలాంటివి ఏం తీసుకురావాలి. ఇది మొత్తానికి నారా రోహిత్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.